మధ్యరాత్రి సారా అటిక్ నుంచి మెల్లగా త్రిచ్చే శబ్దం విన్నప్పటి పరిస్థితి. ప్రథమంగా ఇది కేవలం పాత ఇల్లు కుదిరిన శబ్దమని ఆమె అనుకుంది. కాని ఆ త్రిచ్చే శబ్దం మరింత పొరుగ్గా, ఉద్దేశపూర్వకంగా, మణికట్టు గోడలపై మోయే లాక్లా పెరుగుతోంది. ఆమె అటిక్ తలుపు వద్ద ఆగిపోయింది. గుండె గర్జిస్తోంది. ప్రతి సూత్రం పారిపోవాలని తాకింది. మెల్లగా లాచ్ను ఎత్తి లోపల ఒక చూపు వేసింది. రూమ్ చీకటిగా, ధూళిపూట, ఖాళీగా అలా కనిపించింది. ఒక మూలలో ప్రకాశించే కళ్ల జంట ప్రతిబింబించింది. ఆ జీవి కదలలేదు, కాని కళ్ళు ఆమె ప్రతి అడుగును అనుసరించాయి. ఆమె వెళ్లిపోవడానికి ప్రయత్నించింది, కాని తలుపు స్వయంచాలకంగా బంద్ అయిపోయింది. త్రిచ్చే శబ్దం మళ్లీ మొదలయ్యింది, ఇప్పటివరకు ఆమె వెనుక నుండి వస్తూ. లైట్లు మ్రోగినప్పుడు అటిక్ ఖాళీగా ఉంది. కాని కళ్ళు లేని స్థానం. చీకటిలో ఒక మర్మరా మిగిలింది.